సార్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ అన్నారు. అసలు బయట ఇచ్చే మెంటర్షిప్కి మన దగ్గర ఉండే మెంటర్షిప్కి డిఫరెన్స్ ఏంటి? అసలు మెంటర్షిప్ ఎక్కడ మనం ఎక్స్ట్రా వాల్యుయేషన్ చేస్తున్నాం? ఇదే ప్రశ్న మన ఇద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు మీరు పాయింట్ చెప్పారు సార్, మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పేరెంట్కి కిడ్స్కి జ్వరం వచ్చినా కానీ లేకపోతే హెడేక్ వచ్చినా కానీ లేకపోతే సింపుల్గా ఏమైనా అనీజీగా ఫీల్ అయితే మనం ఇమీడియట్గా మనకు తెలుసు ఒక 2 రోజుల్లో అతనికి కూల్ అవుతాడు, నార్మల్కి వస్తాడని. కానీ ఇమీడియట్గా డాక్టర్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి అతను టెస్ట్ చేసి ఒక ఎక్స్రే తీసో లేకపోతే ఇంకోటి చేసి ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఆ ప్రిస్క్రిప్షన్ ఏం రాస్తారు? ఒక టాబ్లెట్స్ ఇచ్చి మీరు భయపడద్దండి, ఒక 3 days తర్వాత రండి తగ్గిపోతుందంట. ఈ మెంటర్షిప్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే మీరు ఇచ్చిన సజెషన్స్ ప్రకారమే ఇంకా మనకి స్టూడెంట్కి అతని యొక్క వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, థ్రెట్స్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అనేది అతను రైటింగ్ మీద మన పేపర్లో కానీ ఒక డైరీలో కానీ పెడితే స్టూడెంట్కి తన యొక్క మిస్టేక్స్ అనేది ఆన్ రికార్డ్లో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఒక కమిటెడ్ స్టూడెంట్ ఉంటాడో, ఒక రేషనల్ స్టూడెంట్ ఉంటాడో, తనకి ఖచ్చితంగా సర్వీస్ తెచ్చుకోవాలనే ఒక డ్రీము, ఎయిము, ఆబ్జెక్టివ్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీ మనం ఇచ్చే ఒక రైటింగ్లో ఇచ్చే ఒక పాయింట్ అనేది ఎప్పుడు బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మెంటర్షిప్ డైరీలో సివిక్ సెంటర్ ఇచ్చే మెంటర్షిప్లో మనకి ఓరల్గా కాకుండా ఆన్ రికార్డ్, ఆన్ పేపర్, ఆన్ బుక్ మనం పెట్టడం వల్ల స్టూడెంట్ స్టెప్ బై స్టెప్, దాన్ని మనం ఇంక్రిమెంటల్ లెర్నింగ్ అంటాము, స్టెప్ బై స్టెప్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనకి ఈ మెంటర్షిప్ ద్వారా స్టూడెంట్కి కంపల్సరీగా ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ సెడ్ దట్ నైపుణ్యత ప్రోగ్రామ్ ఆఫ్ సివిక్ సెంటర్ ప్రీవియస్ బ్యాచ్కి ఇప్పుడు నైపుణ్యత ప్లస్ బ్యాచ్కి మెయిన్ డిఫరెన్స్.